కొన్న ప్రభాకరణ గారికి అదే విధంగా పెద్దలు అన్న మన పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి అదే విధంగా జనగామ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అన్న తుమ్ము ప్రతాప్ రెడ్డి గారికి అదే విధంగా మన ప్రాంత ముద్దుబిడ్డ ఎందుకంటే ప్రతాపన్న ప్రాంత ముద్దుబిడ్డే కానీ పక్కపట్టి బరేపల్లి బెక్కాలంటే రెండు జంట నాయలు లెక్క ఉంటాయి, రెండు జంట గ్రామాలు లెక్క ఉంటాయి. కాబట్టి బరేపల్లి అయినా బెక్కలైనా పని వాళ్ళంతా ఒకటే కలిసి ఉంటారు. కాబట్టి మన పెద్దలు మరి ఎమ్మెల్సీ నాపు రాజన్ గారికి అదేవిధంగా వేదిక మీద పెద్దలందరికీ మార్కెట్ చైర్మన్ గారికి వేదిక మీద మండల పార్టీ అధ్యక్షులకు వేదిక మీద పెద్దలందరికీ మాజీ సర్పంచ్లకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు అందరూ ఇక్కడికి వచ్చేసిన ఫీల్డ్ లీడర్స్ కి ఇక్కడికి వచ్చిన పెద్దలకు పాత్రికేయ మిత్రులకు నా యొక్క నమస్కారాలు. అలా ఇది బైరంపల్లి చాలా మందికి ఒక హిస్టరీగా కనబడుతున్న సాక్ష్యమే తప్ప ఈ ప్రజలు పొందిన లాభం అయితే లేదని చెప్పి నేను 25 సంవత్సరాల నుంచి 2001లో తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ మొట్టమొదటిసారి జెండా ఎగరేసి వచ్చినప్పుడు ఇక్కడ ఊర్మిళ నాగభూషణ్ సర్పంచ్ గారు ఉండ్రి. అప్పుడు ప్రతాపన్న జలసిద్ధన్న అందరం కలిసి ఇక్కడ కార్యక్రమం స్టార్ట్ చేస్తే ఈ రోజు వరకు కొనసాగుతూ వస్తా ఉంది. కానీ తెలంగాణ ఉద్యమం ముసుగులో తెలంగాణ ప్రాంత పార్టీ అని చెప్పుకున్న టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ అందరు వచ్చి మీటింగ్లు పెట్టుకొని మరి 10 ఏళ్ళు పాలసీ ఇక్కడ ఏం చేసింది లేదు. మరి ఇప్పటికైనా మన ప్రజాపాలన ప్రభుత్వం ఈ రోజు ప్రజాపాలన దినంగా మరి ప్రభుత్వ కార్యాలయంలో జెండాలు ఎగిరేయాలి, ఇది తెలంగాణకు స్వాతంత్రం వచ్చే దినం అని చెప్పి మన ప్రభుత్వం డిక్లేర్ చేసినందుకు మనం అందరం తెలంగాణ ప్రాంత ప్రజలను గర్వంగా ఫీల్ కావాల్సిన అవకాశం ఉంది, అవసరం ఉంది. అదేవిధంగా ఈ రోజు అన్నగారికి నా ఒక విన్నపం, మంత్రి గారు వింటారంటే అన్నగారికి మరి కలెక్టరేట్ లో జెండావిష్కరణ కార్యక్రమం ఉంది, ప్రోటోకాల్ కాబట్టి వెళ్ళక తప్పలేదు. ఎంపీ గారు మరి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులు. ఈ ప్రాంతం ఇంతకుముందు మీరేం మాట్లాడారు, జలియన్ వాలాబాగ్ మరిపించే విధంగా సంఘటన జరిగితే ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ చెల్లించి మరి నెహ్రూ చెల్లించి మరి ఇక్కడేమో జరుగుతుంది, మరి మరణహోమం జరుగుతుందని చెప్పి భావించి మరి మనల్ని ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి స్వేచ్ఛా వాయువులు పీల్చడానికి అవకాశం కల్పించిన మన కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇట్లా చెప్పుకుంటా పోతుంది. కానీ ఒకసారి దాడి జరిగినప్పుడు, యుద్ధం జరిగినప్పుడు ఆ కుటుంబం వ్యక్తి చనిపోయి ఉండొచ్చు, కానీ ఆ కుటుంబం ఎంత ఆర్థికంగా నష్టపోతుందో ఒకసారి అన్నగారు ఆలోచించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కేవలం వయసులో 70 ఏళ్ళలో 80 ఏళ్ళలో క్యాంప్ సర్టిఫికేట్ కోసం పెద్దలు రాజలింగం సార్ ఒకసారి ఇక్కడ క్యాంప్ సర్టిఫికేట్ కావాలంటే ఆ క్యాంప్ ఇన్ఛార్జ్ సంతకం కావాలంటే అన్నకొండ దాకా నేను ఇక్కడ ఫిర్యాదు తీసుకెళ్ళడం జరిగింది. యాదగిరి ఎవరు అన్నకొండ బ్రతుకుండే ఆయన కొండమల్లి గారికి చెప్పుకుండా నీకు అప్పుడు పిఎస్ఏ చైర్మన్ నేను తీసుకెళ్లి సంతకం పెట్టాలంటే పైరవకాల రాజ్యం అయిపోయింది. ఆ పరిస్థితుల్లో చాలా మంది బైరంపల్లి వాసులు నష్టపోయారు. మేము కోరుకుని ఒక వినపం అన్నా, అక్కడ పరకాలం దత్తత తీసుకున్నా, ఇక్కడ దత్తత తీసుకున్నా, తెలంగాణ చరిత్రకు మూల బీజమే ఈ బైరంపల్లి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అక్కడ కూటికల్, ఇక్కడ బెక్కల్, ఇక్కడ చుట్టూ అక్కడ అన్ని గ్రామాలు, లింగాపూర్, దూల్మిట్ట, అన్ని గ్రామాల నుంచి ఎంతో నష్టపోయినా, ఇది మేజర్గా నష్టపోయిన 2 గ్రామాలన్నా కూటికల్, బైరంపల్లి. వారి కుటుంబాలకు కానీ మరి ఆ గ్రామం యొక్క అభివృద్ధిలో కానీ మీ పాత్ర ఉండాలి, మన ప్రభుత్వ పాత్ర ఉండాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ చాలా మందికి డబ్బనే బూజును ముట్టుకోవాలంటే భయం అవుతుంది. గతంలో వెంకటరెడ్డి గారు వచ్చినప్పుడు అనుకున్నాం, కానీ బుర్జు రిపేర్ చేయాలంటే తీయబోతే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తుంది భయపడి జరిగింది. కాబట్టి దాన్ని ముట్టుకోకుండా దాని డిజైన్ వచ్చే విధంగా ఒక స్మృతివనం లాంటిది, ఒక హాల్ డార్మెటరీ ఇట్లా పెట్టుకోకుండా డార్మెటరీ హాల్ లాంటిది కానీ, అదేవిధంగా దానికి సంబంధించిన వాళ్ళ చిహ్నంగా ఉండే విధంగా ఒక పార్కు లాంటిది ఏర్పాటు చేసి కన్స్ట్రక్షన్ చేస్తే వారి తరాలకు మన యొక్క చైతన్యం అందించిన వాళ్ళని చెప్పి కోరుకుంటూ, మీరు అనుకుంటే కాంతి లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ వాయిస్ అయిపోవడం గురించి తను మాట్లాడుతూ ఉంటే మేము సంతోషపడతా ఉన్నాం. ఎందుకంటే మరి ప్రాంతం యొక్క అవగాహన వల్ల మన ముఖ్యమంత్రి వచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఇక్కడ ప్రాంత సమస్యల కోసం మీరు కంపల్సరీగా మరి చనిపోయిన వారి కుటుంబాలకు వాళ్ళకు బెనిఫిట్స్ వచ్చే విధంగా, కొంతమంది పైరవకాల చేతులు అయిపోయింది కాబట్టి బెనిఫిట్స్ వచ్చే విధంగా మరి మాటిస్తారని, ఇంకా పెండింగ్ ఉండే పెన్షన్స్ తో పాటు గ్రామాభివృద్ధి పెద్ద హై స్కూల్ ఉంది సార్, ఇక్కడ గ్రంథాలయం ఉంటే పిల్లలు చదువుకుంటారు. అదేవిధంగా రేపు నేషనల్ హైవే సర్వే జరుగుతూ ఉంది.
మండల హెడ్ క్వార్టర్ పోవాలంటే బైరంపల్లికి 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పటికీ మన కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించిన చెక్ డ్యాంల మీదకెళ్ళి రోడ్లు ఉన్నాయి సార్. ఈ 2 చిన్న విషయాలు, ఒకటి లింగాపూర్, 2 దుర్మిట్ట బైరంపల్లి. అటు మద్దూరు పోవాలంటే లింగాపూర్ రైతులకు కానీ, ఇటు దుర్మి నుంచి బైరంపల్లి రావాలంటే హెడ్ క్వార్టర్ రావాలంటే రైతులకు కానీ ఆ చెక్ డ్యామ్ యొక్క రోడ్డు కూలిపోయింది. కంపల్సరీ అది ఎసెన్షియల్ అవసరం. దాని ఆ బ్రిడ్జిల కోసం మరి మీరు ఉత్తమ్ కుమార్తో కానీ, ఆర్ఎండ్ మినిస్టర్తో కానీ, పిఆర్తో మాట్లాడుతారో ఎవరితో మాట్లాడినా మాకు 100% ఆ రోడ్లు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తే, బ్రిడ్జిల ప్రయత్నం చేస్తే, గతంలో మన ప్రభుత్వంలో తోరణాలమైన బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఖాతా అంతా చెప్పుకున్న మంత్రులు, ముఖ్యమంత్రి ఉన్న జిల్లా నుంచి మరి మన మీదకి వెళ్ళి ఆ రోడ్డు వాడుకున్నారు, వాళ్ళ బ్రిడ్జిలు లేకుండే. మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ బ్రిడ్జిలు కంప్లీట్ చేస్తారని, అదేవిధంగా ఇక్కడ అన్ని కులాలకు సంబంధించిన కమ్యూనిటీస్ అడుగుతా ఉన్నారన్నా, అది కాకుండా ఒక సమిష్టి కమ్యూనిటీ అన్నా అది నాటియాలని చెప్పి కోరుకుంటూ అవకాశం కల్పించిన బైరంపల్లి పెద్దలు ధన్యవాదాలు. జై హింద్.